వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. ఈ టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ గైస్. విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని అయితే దర్శించుకోబోతున్నాం. అదేనండి శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తుంది కదా. దుర్గాదేవి గోపురం ఆపోజిట్ అయితే కదా ఆల్మోస్ట్ మన టెంపుల్ లోపలికి అయితే రీచ్ అయ్యాం. శ్రీ దుర్గాదేవి గారు అయితే ఉంటారు సాక్షాత్తు. ఇక్కడ నుంచి స్వామివారికి తలనీలాలు ఎలా సమర్పించుకోవాలి, కృష్ణానది దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించాలి అనుకుంటే గాయస్ చూశారు కదా, ఇదే మనకి ఇంద్రకీలాద్రి కొండ. చూశారు కదా, ఫైనల్ గా నేనైతే మల్లేశ్వర స్వామి రూపాన్ని అయితే విజయవాడ యొక్క బ్యూటిఫుల్ ఓవర్ వ్యూ దుర్గా భవాని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్, తెలుగు ట్రావెల్ వ్లాగర్ని. రైట్ నౌ నేను విజయవాడ రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాను. అలా అని ఈరోజు నేను ట్రైన్ జర్నీ చేయటం లేదండి. మరి ఎక్కడికి అనుకుంటున్నారా? మన విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని అయితే దర్శించుకోబోతున్నాం. అదేనండి శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ వీడియోలో స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, ఎక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి, ఇది ఒక్కటే కాకండి స్వామివారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో పోసుకొచ్చినట్టయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. కూడా విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి మనకి ఫస్ట్ టెర్మినల్ నుంచి మనం రెండో టెర్మినల్ దగ్గరికి వచ్చిన తర్వాత అటు సైడ్ అయితే మనకి బస్ స్టాండ్ ఉంటుంది గాయస్. అక్కడ నుంచి మనం ఈజీగా అయితే కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. ఒక పర్సన్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మనకి బస్సెస్ కూడా అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఒక్కటే కాదండి, బస్ స్టాండ్కి రీచ్ అయినా కానీ అక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ అవైలబిలిటీ అయితే ఉంటాయి. కానీ ఈరోజు నేనైతే నడక మార్గాన్ని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనకి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. స్కూల్లో నుంచి రైల్వే స్టేషన్ లోపలికి వస్తే ఫస్ట్ ప్లాట్ఫారం ఉంటుంది. ఆ ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా విజయవాడ బోర్డు. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ ప్రీమియం స్కూటర్స్ పార్కింగ్ అయితే ఉంది కదా, దీని ఆపోజిట్లో మనకైతే ఎంట్రీ అయితే ఉంటుంది. ఎవరైతే నడక మార్గాన వెళ్ళాలి అనుకుంటున్నారో గుడికైతే ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది. చూశారు కదా, ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి మనమైతే 10వ ప్లాట్ఫారానికి అయితే వెళ్ళాలి. నేనైతే 10వ ప్లాట్ఫారం దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో. ప్లాట్ఫారానికి రీచ్ అయిన తర్వాత ప్లాట్ఫారంలో నుంచి మనం ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆటో స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మన శ్రీ కనకదుర్గ టెంపుల్కి అయితే మనకి ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి గాయస్. ఇక్కడ నుంచి అయితే 50 or 60 అయితే ఛార్జ్ చేస్తారు. కానీ నేనైతే నడక మార్గాన టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలో నేనైతే క్షుప్తంగా అయితే చూపిస్తాను. మీరు కంప్లీట్గా రైల్వే స్టేషన్ బయటకు వచ్చినట్లయితే ఇలా స్ట్రైట్గా మనమైతే వెళ్ళిపోవాలి. అక్కడైతే బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో నేనైతే చూపిస్తాను. మీరు రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సిటీ బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత సిటీ బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే ఇక్కడ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డుకి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనమైతే ఈజీగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. ఇక్కడైతే మనకి ఒక మార్కెట్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నేనైతే నడక మార్గాన్ని అయితే వెళ్తున్నాను. ఇది మనం కొద్ది దూరంగా ముందలకు రాగానే ఇటు ఆపోజిట్ సైడ్ అయితే కనపడుతుంది కదా, అదేనండి మార్కెట్. నేనైతే మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాను. చూశారు కదా గైస్, చూశారు కదా, ఇక్కడ నుంచి అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి కావాల్సినటువంటి గృహోపకరణాలు కానీ మనకి పూజ సామాగ్రి అయితే మొత్తం అయితే అవైలబిలిటీ అవుతాయి. ఇక్కడ నుంచి మనం చివరికైతే వెళ్ళిపోవాలి. అలా కంప్లీట్గా మనం మార్కెట్ బయటకు వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్కి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ గాయస్, ఫైనల్గా నేనైతే కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి శిఖరానికి అయితే చేరుకున్నాను. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా అయితే దర్శనానికి అయితే వెళ్ళట్లేదండి. ఇక్కడ నుంచి స్వామివారికి తలనీలాలు ఎలా సమర్పించుకోవాలి, కృష్ణానది దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించాలి అనుకుంటే ఈ వీడియోని అయితే ఫాలో అయిపోండి. నేను ఎలా ఈజీగా రీచ్ అవ్వాలో నేనైతే ఇక్కడైతే చూపిస్తాను మీకు. మనం నడుచుకుంటా ముందలకు వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తున్నది కదా బ్లూ కలర్ బిల్డింగ్, అక్కడే మనమైతే తలనీలాలు అయితే సమర్పించుకుంటాము. అక్కడ తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ ఆపోజిట్లో అయితే మనకి కృష్ణానదిలో స్నానం ఆచరించడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మనం ఈజీగా అయితే కృష్ణానదిలో స్నానం ఆచరించవచ్చు. ఒకసారి మీకైతే ప్రకాశం బ్యారేజ్ యొక్క ఓవర్ వ్యూ చూపిస్తాను. చూశారు కదా,
మీరు కృష్ణానదిలో స్నానం ఆచరించిన తర్వాత బస్సులో లేదా సొంత వాహనాలలో ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవాలంటే ఇక్కడైతే చూశారు కదా, మనకి బస్సు అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈజీగా అయితే బస్సులో అయితే వెళ్ళొచ్చు. లేదు సొంత వాహనాల్లో వెళ్ళాలి అంటే నేను ఆ దారి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శిఖరాన వెలిసిన దుర్గాదేవిని 3 మార్గాల ద్వారా అయితే మనమైతే దర్శించుకోవచ్చు. మొదటి మార్గం వచ్చేసి మనం బస్సులో అయితే, రెండవది వచ్చేసి మనం నడక మార్గాన, మూడవది అయితే మనమైతే లిఫ్ట్ ద్వారా అయితే చేరుకోవచ్చు. కానీ ఇక్కడ నేనైతే మొదట బస్ మార్గాన్ని లేదా సొంత వాహనాల్లో ఇంద్రకీలాద్రి పైకి ఎలా చేరుకోవాలో చూపిస్తాను. అలా కృష్ణానది ఘాటు దగ్గర మీరు స్నానం ఆచరించిన తర్వాత మీ సొంత వాహనాలలో ఇంద్రకీలాద్రి పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ముఖద్వారం. ఈ ముఖద్వారంలో నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ కారుకైతే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే 2 వీలర్ వెహికల్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూశారు కదా, అటు నుంచి అయితే బస్సు అయితే ఇంద్రకీలాద్రి కొండపైకి అయితే వెళ్తుంది. కానీ నేనైతే నడక మార్గానైతే కనకదుర్గమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఎలా చేరుకోవాలో ఇక్కడైతే మీకు చూపిస్తాను. అలా మీరు కొంచెం ముందరికి వచ్చిన తర్వాత నడక మార్గాన లేదా లిఫ్ట్ మార్గాన ఇంద్రకీలాద్రి పైకి వెళ్ళాలి అంటే ఈ దారి గుండా అయితే మనమైతే ఈజీగా వెళ్ళవచ్చు. చూశారు కదా, ప్రస్తుతం నేనైతే నడక మార్గానైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. గాయస్ చూశారు కదా, ఇదే మనకి ఇంద్రకీలాద్రి కొండ. ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో ఇక్కడ మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంద్రుడు ఒకప్పుడు తన అహంకారం తగ్గించుకొని తపస్సు చేయడానికి ఈ పర్వతాన్ని ఎంచుకున్నాడు. దుర్గామాత అతనిపై కరుణ చూపి ఇక్కడే నేను నివసిస్తాను అని చెప్పింది. అందుకే ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. ఈ ఆలయ ప్రాంతం నవశక్తి పీఠాలలో ఒకటి అని చాలా పురాణ పండితులైతే చెబుతారు. ఈ పర్వతంపై దుర్గాదేవి అమ్మవారు స్వయంభ రూపంలో వెలిశారు. ఇది మనుషులు నిర్మించింది కాదు. మనం నడక మార్గాన ఇంద్రకీలాద్రికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడైతే బలిపీఠం అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ బలిపీఠం అమ్మవారిని కూడా ఒకసారి అయితే దర్శించుకోండి. అలా దర్శించుకున్న తర్వాత నేను తిరిగి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఫైనల్గా మనమైతే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి సన్నిధిలో అయితే ఉన్నాము. చూశారు కదా, ఇక్కడ మనకి మొబైల్స్ అయితే ఎలో లేదు. ఇక్కడ మన లగేజ్ బ్యాగ్స్, చెప్పులు ఎక్కడ పెట్టుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనక సైడు బిల్డింగ్. ఈ బిల్డింగ్లో నుంచి అయితే మనం పైకి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ ఇక్కడ 7 అంతస్తులు అయితే ఉన్నాయి, మీరు గమనించగలరు. దుర్గాదేవికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చింది ఇక్కడైతే తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి ఇంద్రకీలాద్రి పర్వతంపై సంహరించింది. ఆ తర్వాత ఆమెతో పాటు ఉన్న భగవంతుడు శివుడు అక్కడే మల్లేశ్వర స్వామి రూపంలో స్థిరమయ్యాడు. అందుకే ఈ ప్రాంతాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అని పిలుస్తారు. అంటే దుర్గాదేవి మరియు మల్లేశ్వరుడు ఇద్దరు ఉన్న పవిత్ర స్థలమని. ప్రజలు ఆ ఆలయాన్ని లేదా దేవతలను పిలిచేటప్పుడు శ్రీ దుర్గా మల్లేశ్వర సంయుక్తంగా అంటారు. కొద్దిగా నడుచుకుంటూ ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా, సెల్ ఫోన్ కెమెరాలు భద్రపరచు స్థలం అయితే ఉంది. దీని పక్కనే మనకైతే చెప్పుల స్టాండ్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీ సామాన్లన్నీ భద్రపరుచుకున్న తర్వాత మెట్ల మార్గాన మీరు పూజ చేసుకుంటూ వెళ్ళాలి అంటే చూశారు కదా, ఇక్కడ నుంచి అయితే మనం మెట్ల మార్గానైతే వెళ్ళాలి. లేదు మీరు పొంగళ్ళు పెట్టుకోవాలంటే ఇక్కడ కనపడుతుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్, దాని బ్యాక్ సైడ్ అయితే మనం పొంగళ్ళు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మెట్ల మార్గం నుంచి స్వామివారిని ఎలా దర్శించుకోవాలి ఇక్కడైతే చూపిస్తాను. చూశారు కదా, ఈ మార్గం గుండా అయితే మనమైతే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు టెంపుల్ పైకి అయితే. ఇలా మనం ఎంట్రన్స్లో పైకి ఎక్కుతుంటే సాక్షాత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూశారు కదా, అలా స్వామివారిని దర్శించుకొని పైకి వెళ్తుంటే అక్కడైతే మార్గం ఉంది చూశారు. అక్కడ కూడా మనకైతే మొబైల్స్ అయితే ఎలో లేదు. మొబైల్స్ అయితే మొత్తం కింద పెట్టేసి వెళ్ళిపోవాలి. రెండో మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూ మార్గం, ఇక్కడ నుంచి అయితే మనం ఈజీగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. కొండపైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అయితే లిఫ్ట్ మార్గం ద్వారా కూడా అయితే మనం అయితే కొండపైకి అయితే ఈజీగా చేరుకోవచ్చు. ఆ మెట్ల మార్గం గుండా కొండపైకి చేరేటప్పుడు నేను ప్రకాశం బ్యారేజ్ యొక్క వ్యూని అయితే చూపిస్తాను. చూశారు కదా, అదేవిధంగా విజయవాడ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. గైస్ దుర్గాదేవి దర్శనానికి వెళ్ళాలంటే మనకి 3 విధాలుగా అయితే వెళ్ళొచ్చు.
ఉచిత దర్శనం ఉంటుంది, 100 రూపాయల దర్శనం ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. అదే 300, 500 తీసుకున్నారంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అయితే ఈజీగా అయితే దగ్గర నుంచి అయితే దుర్గమ్మ దేవిని అయితే దర్శించుకోవచ్చు. కదా ఆల్మోస్ట్ మన టెంపుల్ లోపలికి అయితే రీచ్ అయ్యాం. దర్శన సమయంలో గమనించవలసిన అతి ముఖ్యమైన విషయాలు: ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో అమ్మవారి కన్నుల్లో నేరుగా చూడకూడదు. మొదట అమ్మవారి పాదాలు, తర్వాత ఆభరణాలు, చివరిలో ముఖం. ఎందుకంటే అమ్మవారి దృష్టి అగ్నిశక్తి లాంటిది, క్షమించలేని పాపాలను కాల్చేస్తుంది. అమ్మవారి చుట్టూ చక్రం, త్రిశూలం, సింహం, మహిషాసురుని శిరస్సు ఉన్నాయి. ఇవన్నీ శక్తి యొక్క చిహ్నాలు. ఆలయంలో మల్లేశ్వర స్వామి, శివుడు కూడా పక్కనే ఉన్నాడు. ఇది శివశక్తి ఏకతత్వంను సూచిస్తుంది. దుర్గా అంటే శక్తి, మల్లేశ్వరుడు అంటే శివుడు. ఇక్కడ ఇద్దరు ఏకరూపంగా పూజించబడతారు. చూశారు కదా అక్కడ కనపడుతున్న బంగారు గోపురంలోనైతే శ్రీ దుర్గాదేవి గారు అయితే ఉంటారు. చూశారు కదా సాక్షాత్తు శ్రీ కనకదుర్గ అమ్మవారు. రియల్లీ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. పూర్తి దర్శనం పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలని చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. కొబ్బరికాయ ఎలా ఎక్కడ కొట్టాలో నేనైతే చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ కనపడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలి. సరే కదా, ఇక్కడనే మనం కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. దర్శనం పూర్తయిన తర్వాత ఇక్కడే మన మల్లేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. నేనైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. గైస్ చూశారు కదా, ఫైనల్గా నేనైతే మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో అయితే ఉన్నాము. వెనుక కనపడుతుంది కదా, అదే శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఫోన్స్ అయితే అలవలేదు. మల్లేశ్వర స్వామి యొక్క దివ్య రూపాన్ని అలా మీరు 2 దేవాలయాల్లో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్గా మనం అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము. అన్నప్రసాదానికి ఎలా చేరుకోవాలో ఇక్కడి నుంచి అయితే నేను చూపిస్తాను. మళ్ళీ మనం ఇందాక కొబ్బరికాయ అయితే ఎక్కడ కొట్టామో అదే ప్లేస్కి వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా దుర్గాదేవి గోపురం ఆపోజిట్ అయితే మనకి ఇక్కడ 3వ అంతస్తులో అయితే అన్నదానం అయితే ఉంటుంది. అక్కడికైతే నేను వెళ్తున్నాను. చూశారు కదా, ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ద్వారానైతే 3వ అంతస్తుకి అయితే చేరుకుంటాం అన్నప్రసాదానికి అయితే. చూశారు కదా, ఇది అన్నప్రసాదానికి దారి అయితే క్యూ మార్గాన్ని అయితే మనమైతే అన్నప్రసాదానికి అయితే వెళ్ళాలి. ఈ క్యూ లైన్లో భక్తులు అన్నదానానికి వచ్చారా లేకపోతే తిరణాలకు వచ్చారా అర్థం కావట్లేదు గాయస్. ప్రసాదం దగ్గరికి అయితే వచ్చాం. చూశారు కదా, జై దుర్గా భవాని. ప్రసాదం తినడం పూర్తయిన తర్వాత ఇక్కడే స్వామివారికి డొనేషన్స్ అయితే ఇస్తున్నారు. మీలో ఎవరైనా స్వామివారికి డొనేషన్స్ ఇవ్వాలంటే ఇక్కడైతే డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు. ప్రసాదం తిని బయటకు వచ్చిన తర్వాత చూశారు కదా, ఇదే లడ్డు కౌంటర్. ఇక్కడైతే మనకి లడ్డు ప్రసాదం అయితే ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను. చూశారు కదా, లడ్డు ప్రసాదం 80 గ్రాములు వచ్చేసి మనకి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. శ్రీ చక్కెర లడ్డు ప్రసాదం అయితే 400 గ్రామ్స్ అయితే 100 రూపాయలు, పులిహోర అయితే 10 రూపాయలు, చక్కెర పొంగల్ అయితే మనకి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు గైస్. ఇక ఈ వీడియోని ఎండ్ చేయబోయే ముందు మీకు ఒకసారి విజయవాడ టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ అండ్ విజయవాడ సిటీని చూపిస్తాను. విజయవాడ యొక్క బ్యూటిఫుల్ ఓవర్ వ్యూ చూశారు కదా, ఇది టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ గైస్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. జై దుర్గా భవాని.